చిక్బల్లాపూర్ దగ్గరున్న ముద్దేనల్లి శ్రీ సత్యసాయి సేవా లోక ఇన్స్టిట్యూషన్ అండ్ హాస్పిటల్ గురించి ఎప్పుడైనా విన్నారా? మేమైతే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేయించాలని అన్నారనమాట. సో డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందామని చెప్పి వెళ్ళానమాట. వాళ్ళైతే హిందూపూర్లో ఉంటారు, బట్ నేనైతే దగ్గరే ఉన్నాను కదా, నేనే వెళ్ళి కనుక్కొస్తాలే అని చెప్పి అయితే మేమిద్దరు వెళ్తున్నాం అనమాట, నేను మా ఆయన. యాక్చువల్లీ ఏంటంటే స్టడీస్ గురించి తెలుసుకోవడంలో తప్పలేదు. ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఏం చెప్తారు, ఎలాంటి సిలబస్, ఇవన్నీ తెలుసుకోవడంలో నాకు కొంచెం ఇష్టం ఎక్కువ అనమాట. సో వాళ్ళు అడిగారని చెప్పి మేము కొంచెం బిజీగా ఉన్నా కూడా టైం కేటాయించి మరీ వెళ్ళొచ్చేసాము. ఇదైతే హాస్పిటల్ అనమాట. అంటే ఇక్కడ సత్యసాయి వాళ్ళది. జస్ట్ ఇక్కడ టోకెన్ ఇస్తారు. ఏమైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇక్కడే చూస్తారు. కొంచెం పెద్దవైతే మెయిన్ హాస్పిటల్కి అయితే పంపిస్తారనమాట. పక్కనే మెయిన్ హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు. స్టేట్ సిలబస్ కానీ, గురుకులం స్కూల్స్ కానీ, మన రిలీజియన్కి తగ్గట్టుగా మనం పిల్లలకి ఏదైనా నేర్పించాలంటే చాలామంది మన వాళ్ళ హిందువులే కొంచెం వెనకడిగేస్తున్నారనమాట. ఎందుకు ఇలా అన్నానో నేను తర్వాత చెప్తాను. శ్రీ సత్యసాయి గురుకులం స్కూల్లో అయితే మన హిందూ రిలీజియన్కి తగ్గట్టుగా చాలా బాగా చెప్పిస్తారని అయితే నేను చాలా అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నది చాలా ఎక్కువ అనమాట. సో ఇలానే కొంచెం వెళ్ళాము, బట్ డీటెయిల్స్ అన్నీ తెలియాలని చెప్పి చాలా చోట్ల తిరిగాము అండ్ వాళ్ళతో అంతా మాట్లాడాము. బట్ వాళ్ళు ఒక మెయిన్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. సో ఇక్కడికి వచ్చేసాక నేను వాళ్ళని అడిగాను, ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ స్టేట్ సిలబస్ ఉండేది అని చెప్పి. ఇక్కడ స్టేట్ సిలబస్సే ఉంటుందని చెప్పారు. నేను వాళ్ళని కనుక్కోగానే మెయిన్లీ ఇక్కడ ఎన్ఐఓఎస్ మీకు ఇది తెలిసే ఉంటుంది అనుకుంటా, తెలియని వాళ్ళకి చెప్తాను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనమాట. మనకి ఏ సబ్జెక్ట్ కావాలో మనమే చూస్ చేసుకోవచ్చు. మనం తెలుగు వాళ్ళైనా తమిళ వాళ్ళైనా మనకి ఇక్కడ సీట్ దొరికిందంటే హ్యాపీగా మనకు కావాల్సిన లాంగ్వేజెస్లో మనం చదువుకోవచ్చు అనమాట. సో సిబిఎస్ఈ కూడా ఉంది, కాకపోతే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th వరకు సిబిఎస్ఈ చదివి ఉండాలి. సో అలాంటి వాళ్ళకి సిబిఎస్ఈ కూడాను అఫోర్డ్ చేస్తారు. స్టేట్ కావాల్సిన వాళ్ళకి స్టేట్, ఎన్ఐఓఎస్ కావాల్సిన వాళ్ళకి ఎన్ఐఓఎస్, ఏదైనా సరే ఇక్కడ ఉందన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది విన్నాక. బట్ నేను అక్కడ ఒక పర్సన్ వచ్చారనమాట. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైందంటే స్టేట్ సిలబస్ కంటే బెస్ట్ అయింది ఇంకోటి లేదని చెప్పి. చాలామంది పేరెంట్స్ మా పిల్లలు సిబిఎస్ఈని చదవాలి, ఐసిఎస్ఈని చదవాలి అనేసి వాళ్ళ మీద బర్డెన్ వేయడానికి చాలా రెడీగా ఉన్నారు. స్టేట్ సిలబస్లో ఏం తక్కువైందో నాకైతే అర్థం కాదు. కాకపోతే కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది. ఇంకిప్పుడు మీకు ఎగ్జాక్ట్గా తెలియని విషయం ఏదైనా ఉంది అంటే ఈ ఇయర్ నుంచి, అంటే ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ నుంచి ఎన్సీఆర్టీ స్టేట్ సిలబస్లోకి ఇంక్లూడ్ చేస్తున్నారనమాట. ఆ విషయం అయితే నాకు చాలా హ్యాపీ ఇప్పుడు స్టేట్ సిలబస్ తీసుకున్న వాళ్ళకి సిబిఎస్ఈ ఐసిఎస్ఈకి ఏం మాత్రం తగ్గని ఎన్సీఆర్టీని ఇంక్లూడ్ చేసి స్టేట్ సిలబస్ని కూడా ఒక రేంజ్కి తీసుకెళ్లాలన్నమాట.